ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఇంతవరకు మేము అనేక స్థలాలకు వెళ్ళి దేవుని పరిచర్య, దేవుని సువార్తను ప్రకటించడానికి దేవాది దేవుడు కృప చూపారు. దేవునికే మహిమ కలుగునుగాక. అనేకుల కొరకు ప్రార్థించడానికి, ముఖ్యంగా హాస్పిటల్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి మరి నిరీక్షణ కోల్పోయి ఉన్న ఆ ప్రజలకు సువార్తను ప్రకటించి మరి ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపుతున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ప్రకారము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు అన్న వాగ్దాన ప్రకారము మరి రోగాలతో పీడింపబడుతున్న వారిని దేవుడు ఆయన మహాకృప చూపి వారందరినీ కూడా స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆయన మాట నిజంగా నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉంటుందండి. ఆయన మాట ఆకాశము భూమి గతించినా కూడా ఆయన మాట గతించదు. నమ్మదగిన దేవాతి దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా ఇప్పుడు మీడియా పరంగా ముందుకు రావడానికి ఇంకా అనేకులకు సువార్తను ప్రకటించి అనేకుల కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాము. దేవుని రాజ్య వ్యాప్తిలో మా వంతు కృషి చేయాలని మేము ఆశపడుతున్నాం. మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.